ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవకు అడ్డంకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత అన్నదాత నిధులు విడుదల చేసే ఆలోచన ఉంది ప్రభుత్వం. మొత్తం 7 ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మనం చూస్తున్నాం, ఏపీ ఒక్కొక్క హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది. దానిలో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకానికి కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. కాకపోతే స్థానిక ఎన్నికలు అంటే స్థానిక ప్రాంతాలు జరిగే ఎన్నికల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవకైతే బ్రేక్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. ప్రాంతి, మొత్తం 7 ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 7 ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా అన్నదాత సుఖీభవ క్లియర్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చా? ఏపీలో సూపర్ 6 హామీలలో భాగంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో జరిగే కార్యక్రమంలో ప్రారంభిస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయవద్దని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జిల్లాల్లో ఈ పథకం డబ్బులు డిపాజిట్ చేయడం ఆపాలని చెప్పి భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో డబ్బులు ఏవైతే అకౌంట్లలో జమ చేయరు. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఈ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లతో పాటుగా రాష్ట్రంలో మరో 3 మండలాల్లో 2 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం రైతులకి సంబంధించినటువంటి ఖాతాల్లో జమ చేయొద్దని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జడ్పీటీసీ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అందుకే డబ్బులు జమ చేయొద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం తోటి ప్రస్తుతం అక్కడ ఏదైతే ఈ కిసాన్ కి సంబంధించినటువంటి నిధులు అనేవి విడుదల చేయడం లేదు. అయితే 2000 రూపాయలు ఏవైతే కేంద్రం నుంచి వస్తాయో అవి మాత్రం జమ చేయొచ్చు, కానీ రాష్ట్రం ఇచ్చేటువంటి 5,000 రూపాయలు జమ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటువంటి డబ్బులు విడుదల చేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొవద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇదేదైతే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని కూడా సూచించడంతో ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో నిధులను ఈసారి విడుదల చేయకుండా ఎన్నికలు జరిగిన తర్వాత ఆ డబ్బులను జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పుకోవాలి. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.